నీకే. ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి పాపం తీసుకెళ్దాం అనుకుంటున్నావే? నిన్ను వదల్నే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? చంపుతావా? చంపు, చంపు. చావంటే భయపడడానికి నేను ఊర్మిళ అనుకున్నావా? కాదు, యశోద, గజపతి రాజు కూతుర్ని. అనవసరంగా నా జోలికి, నా కూతురు జోలికి రాకు. నాకున్న టెంపర్లో ఈరోజు నిన్ను చంపినా చంపేస్తాను. పిన్నివని కూడా చూడను. హరి, సంజయ్, నీరజ, అందరూ బయటికి రండి. యశోద, చూసావా హరి? ఇప్పటికైనా అర్థమైందా ఈ యశోద ఎలాంటిదో? అర్ధరాత్రి మన ఇంటికొచ్చి పాపం తీసుకొని వెళ్తోంది. చూసావా నీరజ? యశోద మీద జాలి పడ్డావు కదా. దొంగతనంగా వచ్చి పాపని ఎలా తీసుకెళ్తుందో చూడు. పాపనిటివి యశోద. నేనివ్వను. తను నా పాప, తను నా కన్న బిడ్డ. అనవసరంగా నాకు కోపం తెప్పించకు యశోద. నా పాప నగిచ్చేసాయి. నీ పాప ఎలా అవుతుంది? అసలు నువ్వు కన్న తల్లివే కాదు కదా. కన్న ప్రేమ ఏంటో నీకు తెలిస్తే నువ్విలా ప్రవర్తించావు. నాకు నా బిడ్డని దూరం చేయాలి అనుకోవు. ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివే అని నిరూపించుకున్నావు. మీ ఇద్దరికి కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, స్వార్థం తప్ప ఇంకేమీ రావని ఇప్పుడు కూడా నిరూపించుకుంటున్నారు. చేసింది మీరు, అయినా సరే నన్ను కొడతావా? నిన్ను వదులు, వదులు యశోద, వదులు. వదులు యశోద, వదులు యశోద, వదులు, వదులు. అమ్మా, ఏయ్ వదలవే. వదులు, నా కూతుర్ని వదులు. వదులు. ఏయ్ వదులు, వదులు. నా కూతుర్ని వదలవే. యశోద, వదులు. చూడు హరి, ఈ యశోద ఏం చేస్తుందో చూడు. వదిలే యశోద. నా బిడ్డ జోలికొచ్చినా, నా జోలికొచ్చినా
చంపేస్తాను చెప్తున్నా. జాగ్రత్త. యశోద, పాపనిటివు. హరి, వీళ్ళ గురించి నీకు తెలీదు. ఇస్తావా ఇవ్వవా? నేను చెప్పేది విను హరి. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. ఈ పాప నా పాప హరి. హరి, యశోద, ఊరుకున్నానా? హరి, నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? షట్ అప్. ఇంకొక్క మాట నువ్వు మాట్లాడిన బాగో చెప్తున్నాను. నువ్వు అసలు ఆడదానివేనా? ఒక తల్లికి బిడ్డను దూరం చేయాలని చూస్తావా? అది ఎంత పాపమో నీకు తెలుసా? నీకసలు మనసు అనేది ఉందా? ఓ తల్లి బిడ్డని వేరు చేయడానికి నీకెవరిచ్చారు అధికారం? నిన్ను మొదటి నుంచి చూస్తున్నప్పుడే నువ్వు నీతో వచ్చిన వాళ్ళందరూ కావాలనే నటిస్తున్నారని నాకు అనిపిస్తుంది. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు. ఊర్మిళ ఆంటీ అప్పటికి చెప్తూనే ఉంది మిమ్మల్ని నమ్మద్దు అని. కానీ ఎక్కడో ఏ మూలనో మీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఈ క్షణమే పూర్తిగా పోయింది. హరి, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ పాప నా పాప, నీర్జీగా పుట్టిన పాప కాదు. ఆపు ఆపు నీ అబద్ధాలు. ముందెక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను హరి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పాపని ఈ రోజు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లకుండా నేను ఈ గుమ్మం దాటి వెళ్ళను. మర్యాదగా వెళ్ళమంటున్నానా? ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తే వినే రకాలు కాదు. వీళ్ళకి చేతులతో చెప్తేనే అర్థమవుతుంది. హరి, హరి, నా మాట విను హరి. హరి, నా మాట విను హరి. హరి, నా మాట విను హరి. హరి, నా పాప హరి. హరి, హరి, నేను చెప్పేది విను హరి. నా మాట విను హరి. హరి, నా మాట విను హరి. నేను చెప్పేది విను హరి. హరి, ఒక్కసారి నేను చెప్పేది విను. హరి, హరి, నా మాట విను హరి. నువ్వు వాళ్ళ మాయలో పడిపోయావు హరి. నీకు నిజం తెలియక ఇలా చేస్తున్నావు హరి. ఆ పాప నా పాప హరి. నా మాట నమ్ము ప్లీజ్. నోర్మై, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. హరి, హరి, నేను చెప్పేది విను హరి. హరి, 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 నేను చెప్పేది ఒక్కసారి విను హరి. హరి, హరి. హరి, తలుపు తీ హరి. నా పాప హరి. తను నా పాప హరి. తలుపు తీ. సమయం ముగించేదిలాయ్ రణం
మరచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం కలలోని తీరం అదంతా భ్రమంటి మనస్సంత మంటి ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకాశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మదనంలో విషమేదో రసమేదో తేలేనా ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా పగలై సెగలై ఎదలో రగిలే పగలో రేగే ఒకటి నరనరాలలోన విషమైంది ప్రేమ చివరకు ఐ లవ్ యూ యశోద. లవ్ యూ టూ హరి. రాత తప్పించతరమా తప్పించతరమా మనకిద్దరు పిల్లలు, మనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో కలెక్టర్, అబ్బాయి ఏమో ఐపీఎస్ ఆఫీసర్. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే నిన్ను నువ్వు ఒంటరివనుకుంటూ నీ చెయ్యి పట్టుకొని నడవాలి అనుకుంటున్న నీ వాడిని, నీ రాక కోసం ఎదురు చూస్తున్నా నీ రోమియో గురించి ఆలోచించు జూలియట్. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే మనమన్నదే కోమతి లేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే ఈ శూన్యమే ఇక నా నేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై తిరిగా నేనే నడిచి వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోనిగా చేసుకుందాం హరి, మనం పెళ్లి చేసుకుందాం. బాధతో నీ బతకాలి కలకాలం బాధే సుఖం అనుకోవాలిలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే నువ్వు నాకు కావాలి, నీకు నీ బిడ్డ కావాలి. నువ్వు ఆనందంగా ఉండడం నాకు కావాలి. నీ బిడ్డ అయినా సరే నా బిడ్డ అని. నా ఊపిరే పెను సుడిగాలిలా క్రిచ్చి పట్టి తిరిగా
నీరజ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. అమ్మా, నేనొకటి చెప్తాను. నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు, సరేనా? ఈ 2 పనులు నేనెప్పుడైనా చేశానా? లేదమ్మా, నీకు కోపం వస్తుందేమో అనిపిస్తుంది, అందుకే. సరే, ఏం అనలే కానీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. ఏం లేదమ్మా, జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు మనసంతా చాలా డిస్టర్బ్గా ఉంది. నేను, పాప, సంజయ్ ఆనందంగా ఉండలేకపోతున్నాం. అందుకని అందుకని ఏం లేదమ్మా, నేను, సంజయ్, పాప ఇక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామనుకుంటున్నాం. అదే, నాకిష్టమైన న్యూజిలాండ్కి వెళ్ళిపోదామనుకుంటున్నాను. న్యూజిలాండ్కా? ఎందుకు నీరజ? మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి చెప్పు? ఒక్క సరైన రీజన్ చెప్పు. అదేంటి సంజయ్ అలా అంటాం? ఇక్కడ మనం సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు ఏదో ఒక గొడవలు తప్ప. నిజమే, ఎప్పుడు ఏదో గొడవలు వస్తూనే ఉన్నాయి, మనశ్శాంతి కూడా లేదు. కానీ ఇదంతా జరగడానికి కారణం ఎవరు? నేను చెప్పనా? మీ అమ్మ. ఏం మాట్లాడుతున్నావు సంజయ్? మా అమ్మ కారణమంటావేంటి? నేను నిజమే మాట్లాడుతున్నాను, ఉన్నదే మాట్లాడుతున్నాను నీరజ. మనం ఏ తప్పు చేయకుండా మనమెందుకు పారిపోవాలి అంటున్నాను. అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ మొదలైందో నీకు తెలీదా? పాప దగ్గర. ఆ పాప ఎవరు? యశోద కూతురు. యశోద తన కూతుర్ని తనకివ్వమని ఒక పక్క వేడుకుంటూ బాధపడుతూ అడుగుతుంటే తనకివ్వకుండా తన వల్ల మనకేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు. అదెంతవరకు కరెక్ట్ చెప్పండి? మన వల్ల యశోద పడుతున్న బాధలో యశోద వల్ల మనం పడుతున్న బాధ 10% కూడా ఉండదు. కన్నబిడ్డ ఎక్కడైనా కన్న తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, కానీ పాప మన దగ్గర ఎందుకుంటుంది? వేరే ఒకరి పాపని మన కూతురిగా మనం పెంచుకుంటూ వాళ్ళు అడిగితే ఇవ్వకుండా వాళ్ళ మీద తిరిగి అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించి నీరజ. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది నీరజ, నిజం ఎప్పటికైనా నిరూపించబడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. మనం ఖచ్చితంగా తప్పు చేస్తున్నాం. కన్న తల్లికి కన్నబిడ్డని దూరం చేయడం మహాపాపం. యశోద బిడ్డని మనం ఉన్న పలంగా యశోదకి ఇవ్వడమే కరెక్ట్. మనకి పిల్లలు కావాలంటావా? అనాథాశ్రమం నుంచి తెచ్చుకుందాం. ఎవరైతే ఏంటి, మనకు కావాల్సింది పిల్లలు కదా. మనం చేసిన తప్పులకి, మన స్వార్థంతో కన్నపేకుకి కన్నబిడ్డని దూరం చేయకూడదు. పాపం తగులుతుంది నీరజ. ఆ పాపం ఈ రోజుతో వదలదు, తరతరాలుగా తగులుతుంది. నువ్వు ఒప్పుకో నీరజ. కొంచెం కష్టమైనా బాధని కొన్ని రోజులు భరించు. పాపని కన్నతల్లి దగ్గరికి చేరుద్దాం. అత్తయ్య, నా పాప నాకు దక్కదత్తయ్య. నేనేం చెయ్యాలో మీరైనా చెప్పండి అత్తయ్య. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పర్సన్ కూడా నేను కాదు, మీ అన్న కుటుంబం. ఊర్మిళ ఇంటికి నువ్వు వెళితే హరి కోసమే వెళ్ళాలి, పాప కోసం కాదు. నేను నీ బిడ్డను కూడా మా మనవరాలుగా యాక్సెప్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను. ఆ బిడ్డ సుబ్బరాజు కూతురు కాబట్టి